రైతుల వాణిని ప్రభుత్వానికి వినిపించాలని రైతు పోరుబాట పాదయాత్రను చంద్రబాబు చేశారని తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యల వల్ల రైతులు నష్టపోయారన్నారు. దగాకోరు ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధాన్యం సంచులు ఇవ్వకపోగా చంద్రబాబు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే వరకు ఎవరూ రైతుల వంక చూడలేదని విమర్శించారు. వలన నష్టపోయినటువంటి రైతు కోసం పాదయాత్ర చేసి రైతుల వాణిని ఈ ప్రభుత్వానికి, మొండి ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రికి వినిపించాలనే ధ్యేయంతో ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దగాకోరు ప్రభుత్వం రైతుల్ని నిలువునా ముంచింది. ఏప్రిల్ 20వ తేదీన వర్షాలు మొదలైనవి. అప్పటి నుంచి కోతలు పూర్తయినాయి. లాస్ట్ వీక్లో వర్షాలు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రైతుల ధాన్యం సేకరణలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోనె సంచులు ఇవ్వలేదు. తేమ శాతం ఎక్కువ ఉందని పాయింట్కి ఇంతని కట్ చేస్తున్నారు. బ్రోకెన్ రైస్ అని చెప్పి ఇంతని కట్ చేస్తున్నారు. దాదాపు 150 రూపాయల వరకు కట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి బాధలు పడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు ఉభయ గోదావరి జిల్లాలో కూడా పర్యటించి ధాన్యం తడిచిపోయినటువంటి ధాన్యాన్ని పరిశీలించి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే వరకు ఈ మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని, అధికారులు గాని ఎవరైనా రైతుల దగ్గర